ఓకేనన్న. f of x is equal to x cube minus 1 by x cube. So that f of x plus f of 1 by x is equals to 0 అన్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే f of 1 by x తీసుకుంటాను. అంటే ఇక్కడ నేను హైలైట్ చేసినాను, నా ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు 1 by x వస్తుంది అనమాట. 1 by x వస్తుంది అంటే ఇక్కడేమో 1 by x వస్తుంది మైనస్ 1 by ఇక్కడేమో 1 by x వస్తుంది. కానీ పవర్స్ మాత్రము అవే ఉంటాయి. దాని పవర్ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కొద్దిన పవర్ 3 ఉంటుంది. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 1 by x క్యూబ్ అవుతుంది. ఎందుకంటే 1 క్యూబ్ అంటే 1 కింద x క్యూబ్ అవుతుంది. మైనస్ x స్క్వేర్ x క్యూబ్. ఎందుకంటే 1 by x క్యూబ్ ఇది రెసిప్రోకల్ అయి మల్టిప్లై అవడం వల్ల 1 by x క్యూబ్ మైనస్ x క్యూబ్ అవుతుంది. ఇది రెసిప్రోకల్ అయి మల్టిప్లై అయినప్పుడు అంటే 1 by x క్యూబ్ అంటే 1 into x క్యూబ్ by 1 అనమాట. ఈ 1 కరెక్ట్ అయిపోతే నాకు x క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, f of x ని f of 1 by x కి యాడ్ చేయాలి. అప్పుడు నాకు 0 వస్తే నేను సోదట్ చేసినట్టు లెక్క. సో f of x ప్లస్ f of 1 by x తీసుకుంటా. f of x అంటే గివెన్ x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ ప్లస్ f of 1 by x అంటే నేను ఫైండ్ అవుట్ చేశాను, అది 1 by x క్యూబ్ మైనస్ x క్యూబ్. ఈ మైనస్ x అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతాయి. వెరీ గుడ్ నాన్న, ఈజ్ ఈక్వల్స్ టు 0. హెన్స్ proved.